కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చుకో. సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కృష్ణ. సో మ్యాటర్ ఏంటిదంటే మిట్స్ కాలేజ్ అంటే మన కాలేజ్లో దిల్ రూబా యూనో కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఫస్ట్ సింగిల్ అయితే మన కాలేజ్లో లాంచ్ అయిపోతున్నారు. సో దట్ వీ వాంట్ టు గో టు దేర్ దెన్ సీ. ఇంగ్లీష్ ఏంట్రా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ ఏవో ఉంటే అన్నీ చేసేసేయండి. ఓకే, సో ఇట్ ఈస్ ద బ్యానర్ మామ, యూ హ్యావ్ టు సీ. ఏంటంటే మామ కిరణ్ అబ్బవరంది మా మదనపల్లి పక్కనే రాయచోటి అనమాట. అన్న ఇక్కడే తిరుపతిలో చదువుకున్నాడు. నేను కూడా ఏదో ఒక రోజు మంచి మూవీ తీస్తా మామ. మీ అందరి కోసం ఎంటర్టైన్మెంట్ గా మీరు ఎక్కడుంటే అక్కడ నాకు కమెంట్ చేస్తే చాలు, అక్కడికి వచ్చి మన ట్రైలర్ లాంచ్లు కొంపదీసి మిమ్మల్ని కూడా ఆ మూవీలో పెట్టుకోవచ్చు మామ. హెల్ అండ్ హెవెన్. యా, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. పంది 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 పిల్లలోడా ఎలుగుబంటు. ఇంకా ఊహలకు దొరకని సొగస, ఊపిరిని వదలని గొలుస. బాబాయ్ నన్ను పెళ్లి కొడుకుని చేయండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఫస్ట్ ఫోకస్ ఇస్ ఇంపార్టెంట్. ముందుకు వెళ్ళగల వాళ్ళిద్దరు క్యారెక్టర్ చేయాల్సిందే. మామకు మరి సరిగ్గా కనపట్లేదేమో. మామ మామ కిరణ్ మామ ఈడ ఒకసారి హాయ్ చెప్పు. కిరణ్ గారు, మీరు ఫర్ ది ఫస్ట్ టైం మా కాలేజ్ వచ్చారు కదా, మా మిక్స్ స్టూడెంట్స్ ఒక చిన్న ట్రిబ్యూట్ అనేది మీకోసం ప్రెజెంట్ చేశారు. విత్ యువర్ పర్మిషన్. లెట్స్ సీ ది ఏబీ ఆఫ్ కిరణ్ అబ్బవరం గారు. అందరికీ క్యాజువల్గా బీటెక్ అయిపోయాను, జాబ్ చేయాలి, ఇంట్లో హ్యాపీగా ఉంటుంది, వెళ్ళడం బెంగళూరులో జాబ్ చేయడం, దెన్ ఆల్ ఆఫ్ సడన్ జాబ్ చేస్తుంటే లైఫ్ ఈజీగా వెళ్ళిపోతుందా అనిపించడం. నాకు గిరీష్ అని ఒక ఫ్రెండ్ ఉంది, మనలో షార్ట్ ఫిల్మ్ తీసుకున్నా నువ్వు చేయడా అంటే అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ బాగా అవుతుంది, మనం ఏదో చేద్దాం. అది ఏమీ తెలియదున్నా ఒక అసలు కెమెరా యాక్ట్ చేసాను, అందరికీ అది నచ్చింది. ఇంకేం ఇంత ప్రాసెస్ అయ్యి రియలైజేషన్ ఓకే నేను పనికొస్తానని ఎక్కడ లేదు అని ఏమీ లేదు. హైదరాబాద్ వచ్చినప్పుడు సింపుల్లీ 5,000 10,000 కోసం మూమెంట్ షేరింగ్. ఫస్ట్ నాకు సినిమా కన్నా గోడ మీద మన పోస్టర్ చూసుకోవాలన్నది ఎక్కువ ఉంది. మా ఊళ్ళో రాయచూర్లో బస్ స్టాండ్ వెళ్ళి వెళ్తున్నాను, ఒకసారి అన్ని పోస్టర్లు. చెప్తామని చెప్పి ట్రై చేశాడు, అది బాగా ఒప్పుకుంటా వచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం పోతారు, సెకండ్ హాఫ్ పోతారు. అన్నా నువ్వు ఇంకా 100 సినిమాలు తీ అన్న, సినిమా సూపర్ ఉంది. ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన
చూసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి దుమారమే రేగినట్టు చాలా బాగుంది క్యాంపస్, వెరీ బ్యూటిఫుల్ అంబియన్స్. అండ్ మీ మిడ్స్ కాలేజ్తో నాకున్న ఇంకొక చిన్న అనుబంధం ఏంటంటే నా ఫస్ట్ తిల్ రూపా అంటే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ మీ కాలేజ్ సో అది నాకు ఈ కాలేజ్తో ఉన్న అనుబంధం. ఈ మూవీ విజువల్స్ చూసారు, టీజర్ చూసారా? టీజర్ ఎలా అనిపించింది? యా, సాంగ్ ఎలా అనిపించింది? మూవీ కూడా అలాగే అదిరిపోద్ది. 2 నిమిషాలు రే అబ్బి 2 నిమిషాలు రా 2 నిమిషాలు. సో ఒక్క 2 నిమిషాలు అరే ఒక్క 2 నిమిషాలు రా 2 నిమిషాలు ప్లీజ్ నాన్న. సరే, నాకు ఒక కోరిక ఉండేది. ఏం కోరిక అంటే నేను పుట్టింది కడప, నా ఊరు రాయలసీమ. సో రాయలసీమలో ఎప్పుడైనా నా సాంగ్, నా షూటింగ్ అని ఏదన్నా షూట్ అవుతే బాగుంటుంది లేదా రిలీజ్ అవుతే బాగుంటుంది ఎప్పటి నుంచో నాకు ఒక డ్రీమ్ ఉండేది. అది ఈ మూవీతో, నా దిల్రుబా మూవీతో నిజమైంది. సో నేను దాంట్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. నెక్స్ట్ ఇంకో సెకండ్ హ్యాపీ ఏంటంటే నేను కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. ఏదో చేయాలని చాలా కలర్ కన్నా, బట్ అది అవ్వాలా. బట్ ఈరోజు మీ అందరితో నేను ఈ స్టేజ్ ఉన్నందుకు నేను కాలేజ్కి వెళ్ళి ఎంజాయ్ చేసినంత ఫీలింగ్ వస్తుంది. నేను మొదటిసారి ఈ ఊరు రావడం, ఇక్కడ ప్రజల ప్రేమ అభిమానం అన్నీ చూసా, చాలా బాగుంది. మీ అందరి రెస్పాన్స్ హైదరాబాద్ తర్వాత ఇక్కడ బాగుంది. అగ్గి పుల్లలాగేసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి దుమారమే రేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కి పెట్టు. సో శ్రీశ్రీ గారు ఏమన్నారు? అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు పిల్ల, కాదేది కవిత కనుక్కున్నారు. సో అందులోంచి అగ్గిపుల్లను తీసుకొని ఈ పాట పల్లవి రాశాను. హాయ్ ఎవరిబడి, హలో మదనపల్లి అండ్ మిడ్స్ కాలేజ్. మా సినిమాలో హీరో MIT కాలేజీలో చదువుతాడు, మ్యాంగ్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మా ఫస్ట్ సాంగ్ MIT మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లాంచ్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్ యూ సార్, ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. చాలాసేపు మా కోసం టైం స్పెండ్ చేశారు. మీ అందరికీ పాట నచ్చిందా? నెక్స్ట్ ఆల్బమ్ సెటప్ కొడేది మామూలుగా ఉండదు. ఓకే, గెట్ రెడీ ఫర్ దట్. 6 పాటలు హిట్టే, రాసి పెట్టుకోండి, దాంట్లో డౌటే లేదు. ఓకే, సాంగ్ నచ్చిందానా? మీరు ఎంత ప్రేమం థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్లీ మీ కాలేజ్ ఎనర్జీ లెవెల్ ఇస్ నెక్స్ట్ లెవెల్. సో మీ కాలేజ్కి ఒక చైర్ అవ్వండి. ఓకే, 1 2 3. సో సారీ, మా తెలుగు కొంచెం ట్రై చేస్తున్నాను. ఓకే కదా? సో 14th Feb మీ ప్లాన్ ఏముంది? ఆనెస్ట్ గా చెప్పి, టీచర్స్ అండ్ ఆల్ ఆర్ నాట్ లుకింగ్. 14th Feb మీ ప్లాన్ ఏముంది? నువ్వు చదువు వదిలేమను, వదిలేస్తా. మా ఇల్లు వదిలేసి రమ్మని చెప్పు, వదిలేస్తా. నువ్వు ఇదంతా నమ్మడానికి నా ప్రాణం వదిలేమని చెప్పు, వదిలేస్తా. 14th Feb కి 14 జనవరి సంక్రాంతి కదా, 14th Feb ఏముంది? 14th Feb కి బ్రహ్మానందం మూవీ రిలీజ్. బ్రహ్మానందం మూవీ రిలీజ్. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా, కిక్కురా కిక్కు. ఇట్స్ ద లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. లోపలికి ఎట్లా పోతాం? లోపలికి దారి ఇటు. తెలుసుకోబే. స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు దిల్రుబా టీము ఇక్కడికి వచ్చి ఈవెంట్ జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా
హీరో కిరణ్ గారికి, హీరోయిన్ రుక్సార్ గారికి, అదేవిధంగా భాస్కర భట్ల గారికి, మిగతా పేర్లన్నీ నాకు తెలియవు కాబట్టి దిల్రూబా టీం అందరికీ కూడా అందరికీ విషెస్ తెలియజేసుకుంటూ ఈ పిక్చరు సాంగ్ రిలీజ్ ఇక్కడ చేయడం జరిగింది. ఈ దిల్రూబా సినిమా కూడా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సూపర్. రెడీ టీజర్ లాంచ్. లవ్ యూ ఆల్, లవ్ యూ. మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో దానికంటే ఎక్కువగా పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నా మిమ్మల్ని. థ్యాంక్ యూ. ముందుగా ఫార్మల్గా మాట్లాడేసి తర్వాత మనం మనలా మాట్లాడుకున్నాం. ముందుగా కాలేజ్ మేనేజ్మెంట్కి, ఎంఐటిఎస్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడికి ఈరోజు మీ కాలేజ్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మీ కాలేజ్ గురించి వినేవాడిని. రాయచూట్ నుంచి మిడ్స్ కాలేజ్కి ఒకసారి వెళ్ళాలి అని చెప్పి అప్పుడు కుదరలేదు. ఈరోజు ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సాంగ్ లాంచ్ మేము ఫస్ట్ ఒక్క నిమిషం తమ్ముడు వచ్చేస్తాం, మీ దగ్గరికి వచ్చేస్తాం. ఒక్క నిమిషం. ఎవరికి ఆకలి ఏమి వేయట్లేదు కదా, పర్లేదు కదా. మీకు ఆకలి వేస్తుందంటే 5 నిమిషాల్లో ముగిస్తా, లేదంటే 10 నిమిషాలు తీసుకుంటా. సరే అయితే పర్లేదు. ఎవరన్నా మీది? సక్సెస్ అనేది కావాలా, దానికి మెయిన్ బిగినింగ్ వచ్చేసి మీ ఫ్లాష్ మాబ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.